శ్రీ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం 2వ వార్డులోని శ్రీక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని నిర్వహించారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో స్వామివారికి 108 కలశాల మామిడి పండ్ల రసంతో అభిషేకం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.
తల్లిగారిల్లు మన నరసింహస్వామి ఇల్లు బాగా జ్ఞాపకం. కాబట్టి అంతటి ప్రేమ నరసింహస్వామి. నరసింహస్వామి అందరు అనగానే భయపడతాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం అంటారు. అన్నీ అన్నారు కదా. ఉగ్రం అంటే బాగా వేగంగా ఉండేవాడు. వీరం వీరత్వాన్ని ప్రదర్శించేవాడు. మహావిష్ణు అంటే అంతగా వ్యాపించి ఉండేవాడు. జ్వలంతం సర్వతోముఖం అన్ని దిక్కుల ప్రకాశమానంగా వెలుగుతూ మంటలాగా వెలిగేటువంటి వాడు, ప్రకాశాన్ని అందించేటువంటి వాడు. నృసింహం సింహాకారము మనిషి ఆకారము రెండు కాంబినేషన్గా ఉన్నటువంటి ఆకారం. భీషణం భీషణం అంటే గంభీరంగా ఉండేటువంటి వాడు. ఇగో ఇక్కడ దాకా పర్వాలేదు. భద్రం ఇంతటి వాడు కూడా భద్రం. భద్రం అంటే శుభమును ఇచ్చువాడు అని అర్థం. అంత భీకరంగా ఉన్న దాని పర్యవసానం రిజల్ట్ ఏమిటి? శుభం. దాని యొక్క మనకు అనుభవం ఏమిటి? శుభం. ఎందుకు? అది ఎటువంటి వాడు? మృత్యోహ మృత్యువు. మృత్యువునకే మృత్యు అటువంటి అయినటువంటి నరసింహస్వామికి నమస్కారం అంటామండి మనం. మంత్రం అది. అటువంటి భీషణమైనటువంటి నృసింహస్వామి ప్రహ్లాదునికి మాత్రం ఎంత కనపడ్డాడు? వెరీ పీస్ అంతే. ఆయనకి ఏ పీస్ ఆఫ్ పీస్ కూడా లేకుండా లేడు. ఆయన ఒక చిన్న ముక్కలో కూడా చిన్న అణువులో కూడా నరసింహస్వామి కనపడ్డాడు. అంతటా కూడా ప్రశాంతంగానే కనపడ్డాడు. అంటే ఎక్కడుంది? ఎవడిలోనైతే లోపం ఉందో, ఎవడిలోనైతే తప్పు చేసినటువంటి వ్యవహారం ఉందో వానికి భీషణం. ఎవడైతే గొప్ప భక్తుడో వానికి భద్రం. వానికి భీషణం, వీనికి భద్రం. కాబట్టి మన నరసింహస్వామి దగ్గర ఎట్లా ఉండాలి? పొలైట్గా ఉండాలి. ప్రశాంతంగా కనపడాలంటే పొలైట్గా ఉండాలి. మనిషి ఎలా ఉండాలి? బాగా ఆలోచన చేసుకో. మనిషి అనేటువంటి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? నాలాగుంటే సరిపోతాడు రమేష్. ఎందుకంటే ఆయన పేరే రమేష్. రమేష్ అంటే ఏం తెలుసా? తెలవదా? ఇందిరాలోక మాతామ రమామ గణదేవత అని పేరు. ఎవరికి? లక్ష్మీదేవికి. లక్ష్మీదేవికి భర్త. అందుకని చెప్పి లక్ష్మీదేవికి భర్త అంటే అందరికి ఇష్టమే కదా. కాదా చెప్పండి ఒక్కసారి. లక్ష్మీదేవి భర్త మన ఇంటికి వచ్చింది అనుకో, లక్ష్మి అంతా వచ్చినట్టే కదా. అందుకని పరమాత్మ ఏమనుకుంటారంటే నా లెక్క అందరు ఉంటారు అని దేవుడు అనుకుంటారండి. అందరు అట్లుంటే అందరు దేవుడు లేదు. అవునా? ఆలోచించి దేవుడు లక్షణం ఏమిటి? ఓపిక. ఇక్కడికి వచ్చి దండం పెడతారు. దండం పెడుతుంటే అందరూ ఒక రకమైన దండం పెడతారా? ఒకడు మా కొంప పెంచుమని దండం పెడతారు, మంది కొంప ముంచుమని దండం పెడతారు. అంతేగా. ఇద్దరిని చూసి స్వామి అయ్యో పాపం పాపం అనుకుంటాడు, కానీ ఏమనడు. ఓపిక ఉంటుంది. ఒకడేమో కోపంతో ప్రదక్షిణాలు చేస్తాడు. ఎందుకంటే అయ్యగారికి పని లేదు. 33 ప్రదక్షిణాలు ఏక టైం లేదు, ఏమీ లేదు. చేయకపోతే ఏమైందో, చేస్తే ఏమైందో, చేస్తే ఏమైందో, చేయకపోతే ఏమైందో, ఇంట్లో ఇరికితిమి కొరికితిమి అనుకుంటూ ఆ 33 సార్లు దేవుడు తిట్టుకుంటే తిరగడోళ్ళు ఉంటారు. అవునా? దాన్ని ఓర్చుకోవాలి. ఒకడు అగరబత్తీలు పెడతాడు పరమాత్మ దగ్గర, బాగా ఇష్టమని. ఆ అగరబత్తి చూసినప్పటి నుంచి తుమ్ములు మొదలైనాయంటే అగరబత్తి అయిపోయినాక తుమ్ములే వస్తుంటాయి మనకు. అటువంటిది లోపల పెట్టి వాడు ఇంటికి పోతాడు. ఇక స్వామి తుమ్మన్నా ఊరుకోవాలి చెప్పండి ఒకసారి. నైవేద్యం పెడతారు. పనికిరాని కుక్క ముక్కలను తీసుకొచ్చి పెట్టి స్వామి దండం పెట్టి గజ్జిర పండు ఖరాబ్ అయినా ఇంత ఖరాబ్ అయితే ఏం చేయాలి? దేవుని దగ్గర పెట్టి దండం పెట్టిరా, పుణ్యం వస్తుందండి. పుణ్యం వస్తా. కాబట్టి ఎటువంటి పదార్థం ఇచ్చినా మనస్సు ఉంటుంది. స్వామి ఇక్కడ వచ్చే దండం పెడతాం, ఐఎమ్ వెరీ ప్యూర్ అని దండం పెడతామండి. పెడతాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకేం తెలియదు స్వామి. ఆవాహనం నజానాని నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి. స్వామి నిన్ను ఎట్లా పిలవాలో నాకు తెలియదు, నిన్ను ఎట్లా పొమ్మనానో తెలియదు, నీకు ఎట్లా పూజ చేయాలో తెలియదు. మరి ఏం తెలుసురా అంటే అవన్నీ నీకు తెలుసు కనుక అవన్నీ నువ్వే చేసుకొని కోరికలేవో నేను అడిగినా ఇచ్చిపో అంటావండి దేవుడిని. దేవుడిని అడిగే ప్రశ్న దేవుడిని చెప్పేది నీకు తెలుసు కదా, నువ్వు చేసుకో అంటే దేవుడు అటువంటి వాళ్ళు కూడా మనం వచ్చి దండం పెడతాం. నిజంగా
ప్రపంచంలో ఇన్నోసెంట్ అనేవాడు ఎవడైనా ఉన్నాడా? వానికి ఏదైనా చిన్న ప్రైజ్ ఇద్దామని కనుక మనం వెతికితే నాకు ఒక్కడే దొరుకుతుంది ఇన్నోసెంట్ ప్రపంచంలో. గాడ్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అండి. భగవంతుడు తప్ప ఇన్నోసెంట్ అయిన వాడు ఎవడు లేడండి. ఎందుకంటే మనం ఎన్ని అబద్ధాలు చెప్తున్నా నమ్ముతాడండి ఆయన. కావా నేను ఫ్రెష్గా ఉన్నా స్వామి, నువ్వు ఫ్రెష్గా ఉన్నావా ఎట్లున్నావో ఆయనకు తెలిసినా కూడా నవ్వుతాడు. అవునా? నువ్వు ఫ్రెష్ లేకున్నా ఫ్రెష్, నువ్వు ఫ్రెష్ ఉన్నోడు చెప్పినా నమ్ముతాడు. స్వామి మా ఇంట్లో ఏమీ లేవు, మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో, బీరువాలలో ఏమున్నాయో అన్నీ తెలుసు, బ్యాంకులు ఏమున్నాయో తెలుసు, ప్రామిసర్ నెట్లు ఏమున్నాయో తెలుసు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!